ఉద్దేశం. దీన్ని చిన్నపిల్లల ప్రోగ్రామ్గానే చూడాలి, కానీ ఇది పెద్ద ప్రోగ్రామ్గా చూడకూడదు. సంఘంలో ఉన్న పిల్లలైతేనేమి సంతోషపడ్డారా లేదా అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లలు సంతోషపడాలి, పిల్లలు ఆనందంగా ఉంటే చర్చి ఆనందంగా ఉంటుందని మేము నమ్ముతాం. అలాగే సందర్భంలో పుష్పరాజన్నకు కూడా ఫోన్ చేశాను నేను, అన్నా ఈసారి మీ చర్చిలోనే క్యాన్సిల్ చేసుకున్నా ఇక్కడ పెట్టంటే వెంటనే నో అనకుండా ఏమనకుండా వాళ్ళ పెద్దలతో మాట్లాడి వెంటనే ఓకే చేస్తాడు. సో అన్నకు కూడా చప్పట్లు కొట్టండి. రైట్, వెంటనే ఓకే చేశాడు. అన్న మేము వస్తాం, లక్ష్మీనారాయణ సంఘకు మేము వస్తామన్నా, మా పిల్లలందరూ వస్తారని చెప్పారు. నేను పర్సనల్గా కూడా అక్కడ నాకు కూడా పరిచయం పర్సనల్గా పేరెంట్స్ అందరితో పిల్లలందరితో మాట్లాడితే వాళ్ళు కూడా సంతోషంగా ఓకే చెప్పారు. సో అదొక మొదటి స్టెప్. అంటే మేము మాతో పాటు ఇంకొకరు వస్తున్నారని. ఆ రోజు కల్లూరుకు పోయాను, అన్నకు చెప్పాను, పుష్పరాజన్నకు చెప్పి కొన్ని పత్రికలు ఇచ్చాను. భూషణమన్న అందరు ఉన్నారు, అక్కడ ఇస్సాక్ అన్న అందరు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పి పత్రికలు ఇచ్చి వచ్చాను. నేను వస్తూ ఆశీర్వాదం అన్న దగ్గరికి వెళ్ళాను. ఎందుకో అట్లా నా బండి నాకు తెలియకుండానే ఆశీర్వాదం అన్న ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే నేను ఆ దేవుని కార్యం అని చెప్తున్నాను అంతే, అలా జరిగినాయని తెలియదు. నేను ఇంతకుముందు వెళ్ళాను కానీ అన్న లేడు. ఇంతకుముందు కల్లూరులో చేసినప్పుడు వెళ్ళాను ఆయన ఇంటికి, అన్న లేడు ఆ రోజు. ఊరికే ఇంటి ముందర పత్రికలు పంచి వచ్చేసాను. అయితే ఈసారి పోయినప్పుడు అన్న ఉన్నాడు, అక్క ఉన్నారు, వాళ్ళు కూడా దాన్ని సంతోషంగా ఒప్పుకున్నారు. ఎంత సంతోషంగా ఒప్పుకున్నారంటే కర్నూలు బ్రదర్ అసెంబ్లీ మా సంఘం మాకు దేవదానం అంకుల్ గారు పెళ్లి చేశారు, అక్కడే రక్షణ పొందినాం. పెళ్లిప్ అంకులు, దేవదానం అంకులు, దానమయ్యన్నకు వీళ్ళందరికీ వాళ్ళు బాగా క్లోజ్. పాత వాళ్ళకి పెళ్లి చేసామన్నా ఖచ్చితంగా వస్తామన్నా, మా శాయశక్తులా నేను పిలుచుకొని వస్తాను. అన్నగారికి 2 సంఘాలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు కూడా ఒప్పుకొని వెంటనే ఇంకా అసలు నో అని కూడా చెప్పలేదు, పోవడమే సంతోషంగా ఆహ్వానించాడు. అన్న కూడా నాకు పరిచయం పర్సనల్గా, చాలా సంతోషపడ్డాడు. వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. అందుకు నాకు సంతోషం వేస్తుంది. సో అలా 2 సంఘాలు, బైరాపురం శ్రీరాములు చెప్పాను కానీ వాళ్ళ కూతురికి వివాహం ఉండడం వల్ల అతను దీంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయాడు. వాళ్ళ కూతురికి వివాహం 8వ తేదీ ఉంది అనమాట. సో వివాహం వల్ల ఆయన దీంట్లో నేను ఎక్కువ చేయలేను రాజు, ఏమనుకోదు, సారీ క్షమించి అన్నాడు. సో అలా కొంతమందికి చెప్పాను. నా ట్యూషన్ పిల్లలకి శ్రీరామనగర్లో కూడా చెప్తే, ఈ ఏరియాలో చెప్తే వస్తారని ఇంతకుముందు చూశాం కాబట్టి మైక్స్ తీసుకొని 2 రోజులు ప్రచారం చేశాను. చెప్తే చాలామంది పిల్లలు వచ్చారు. శ్రీరామనగర్ పిల్లలు కూడా ఇందులో చాలామంది ఉన్నారు, నా ట్యూషన్ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలాగ అందరూ ఓకే చెప్పడం, తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తే ఓకే చెప్పడం, ఏ ఒక్కరు కూడా నో చెప్పలేదు. చిన్నపిల్లల పురగ అన్న పంపిస్తామన్నా, వస్తామన్నా అని చెప్పారు. అలాగూ ఈ పని కొరకై ఇవ్వండి అని చెప్పినప్పుడు కూడా అందరూ ఎలా జరుగుతుందో ఏమో, డబ్బులు ఎట్లబ్బా అనుకున్నప్పుడు కూడా అందరూ ప్రోత్సాహకరంగా ఏ రోజు పనికి ఆ రోజు ఇచ్చుకుంటూ వచ్చారు. చికెన్ విషయంలో ఒకరు సహాయం చేశారు, బియ్యం విషయంలో ఒకరు సహాయం చేశారు, ఆయిల్, బుడ్డలు, పప్పు, ఎవరి కొద్ది వాళ్ళు, ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చారు. ఏదో బుడ్డలు ఇచ్చారు, ఇస్తరాకులు కొంతమంది ఇచ్చారు, అట్లా ఎవరికి ఏమనిపిస్తే అవి ఇచ్చారు. కొత్తిమీర ఒకటి తెచ్చారు, అట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉన్నాయి. అట్లా అందరు ఇచ్చారు. చివరికి ఎట్లబ్బా బహుమానాలు, ప్రైజెస్, కాస్ట్, అన్నిటికంటే కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు కూడా బహుమానాలు ఎక్కువ ఉంటుంది. ఎట్లబ్బా అనుకుంటే అక్క ఒక కుటుంబం వారు ముందుకు వచ్చి అన్న ఎంతైనా మేము భరిస్తామన్నా అన్నారు. అప్పుడు ఇంకా సంతోషిస్తాం. అంటే అన్నీ కంప్లీట్ వర్క్, ఎస్ ప్యాకేజ్ కరెక్ట్గా ఉంది, మనం చేస్తుంటే దేవుడు అన్నీ ఇస్తున్నాడు, ఆర్థికంగా కూడా ఇస్తున్నాడు, అందరినీ పురికొల్పుతున్నాడు అని అర్థమైంది. అలా మనం 3, 4 సోమ, మంగళ, బుధ అనేసరికి సోమవారం లోపే దాదాపుగా 90% అమౌంట్ వచ్చేసింది. సోమవారం లోపే ప్రతిదీ నేను దానమయ్యకి అందరికీ షేర్ చేస్తాను. ఈ పుస్తకంలో రాశాను, పుస్తకం కూడా అక్కడే పెట్టాను, చదువుకోమన్నాను. సో ఆ విధంగా అన్ని పనులు కూడా దీని వెనుక ఎవరు నడిపించారంటే దేవుడు నడిపిస్తున్నాడు అనేది అర్థమైంది. సో అందరికి చెప్పాము వస్తారా రారా, సరే వస్తారని నమ్మకంతో ఉంటే నిజంగా 9 గంటలకంతా మీరు అందరూ వచ్చారు. కాబట్టి మీకు మీరే క్లాప్స్ కొట్టాలి, పెద్దవాళ్ళు కూడా అందరూ క్లాప్స్ కొట్టాలి. అంటే చెప్పడం వేరు, మనం 8కి రమ్మంటాం లేదా 8కి రమ్మంటే కొత్త వాళ్ళు రావాలి కదా, వెంటనే వచ్చారు, 9 గంటలకే వచ్చారు. అలా మీరు రావడం, పిల్లలు రావడం, మేము అనుకున్నది ఒక ఎత్తు, మేము మాట్లాడుకుంది, మేము చేసింది వేరు. బట్ మీరందరూ రావడం చాలా సంతోషం వేస్తుంది, మాకెంతో సంతోషం వేస్తుంది.
మా పిల్లలకి, సంఘస్థులకు, పెద్దలకి దానమని అయితేనేమి ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అబ్బా, పిల్లలు చాలామంది వచ్చారు, మనం చేద్దామని. అంటే మేము ఇంతమందికి అనుకున్నాం, 50-60 మందికి అనుకున్నాం. మళ్ళీ అది ఏమైపోయింది, 100-150 సరికి బడ్జెట్ కూడా ఏమైపోయింది, పెరిగిపోయింది. అలా ఎన్ని పెరిగినా మొత్తం మీద పని అయితే జరిగిపోయింది. సో అందుకు మొదటగా ఎవరికి స్తోత్రం చెప్పాలి? దేవుడికి. మనల్ని కడిపినవాడు దేవుడు, మనల్ని నడిపించినవాడు దేవుడు. ఇందులో దేవుని కార్యం ఉంది. అలాగే టీచర్స్ అక్క వాళ్ళు కూడా గుంతకల్లో చెప్పి అలసిపోయారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. చివరి రోజుకి ఈరోజు రూబీ అక్క నేను పాడనన్నా అని గొంతు అలసిపోయింది. ఆమె దాదాపుగా కంటిన్యూస్గా 5 రోజులు వాళ్ళు చేశారు, అందరు కూర్చొని. రైట్. సో అట్లా వాళ్ళు కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం. సరే, అంత బాగుంది, వంట చేయాలి కదా, అన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ బాగానే, వంట చేయాలి కదా. సో స్త్రీలను అడిగినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. దాదాపుగా 7-8 మంది వచ్చి మనకు 3 పూటలా సరిపోయే ఆ వంట అంతా వాళ్ళు తయారు చేశారు. అందుని బట్టి వాళ్ళకు కూడా మనం చిన్న చప్పట్లు కొడదాం. అలా వాళ్ళు కూడా ఓకే చేయడం, అందరూ కలిసి వంటలు చేయడం, అది కూడా ఒక సంతోషకరమైన విషయం. కాబట్టి ఇలా దేవుడు మీరు రావడం, మేము ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్టుగా బైబిల్ క్లాస్ ఏం చెప్పాలి, ఏం చేయాలి అని ఒక ఐడియా వేసుకొని చేస్తూ ఉంటాం. అక్క వాళ్ళు మేము అండర్స్టాండింగ్తో చేస్తూ ఉంటాం. ఎలాంటి ఇబ్బందులు ఉండవు మా మధ్య. కాబట్టి ఆ ప్రోగ్రాం మేము అనుకున్నట్లు కొంచెం అటు ఇటు అయినా, సమయం అటు ఇటు అయినా, ఆ పిల్లలైనా అరుచుకున్నా తీర్చుకున్నా, మొత్తం మీద ప్రోగ్రాం 3 రోజులు ఇలా కంప్లీట్ కావడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిద్దామండి. రైట్. సో ఈ పని ఇలా జరిగినందుకు ఒక 2-3 ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సొలొమోన్ రాజన్న కూడా కొన్ని విషయాలు తెలియజేస్తారు. సో అందులో మొదటగా ఇమ్మాలయన్న వస్తాడు, ఆ తర్వాత దేవానంద్ వస్తారు, మాదన్న సార్ కూడా వస్తాడు. వచ్చి 3 ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సొలొమోన్ రాజన్న కూడా కొన్ని విషయాలు చెప్తాడు. ఇమ్మాలయన్న, దేవానందన్న రండి, ఎవరొకరు రండి, అన్న ఫోన్ చేస్తున్నాడు, రండి. ఆ తర్వాత కల్లూరు నుంచి వచ్చాడు ఒక బ్రదర్, రమేష్కి పరిచయం. బ్రదర్ మీ పేరు మర్చిపోయాను నేను, అన్న పేరు అడుగు. దేవదాస్. వాళ్ళని పిల్లలను తీసుకొచ్చి అన్న కూడా ఇష్టపడి కేక్స్ ఇచ్చాడు. ఊరికి తీసుకొచ్చి అన్నకి నాకు కూడా ఇవ్వాలని ఉందని నిన్న మనం తిన్న కేక్స్ అన్నగారు ఇచ్చినవి. అన్నగారికి కూడా చప్పట్లు కొట్టండి దయచేసి. రైట్. అంటే ఆ మనసు ఇచ్చాడు దేవుడు, నేను కూడా ఇవ్వాలి అని. రైట్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు నాయన, కృపగల మా దేవ, దయగల మా తండ్రి, జీవాధిపతి అయిన మా యేసు ప్రభువా, నీ పాదాలకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన, ఈ సాయంకాల సమయంలో నాయన మీరు మాకు తోడుగా ఉన్న దేవుడవు, మాతో ఉన్న దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడు, పరలోకమందు సింహాసనాసనుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన, ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడానికి మీ తలంపులు, మీ ఆలోచనలు మీరు అనుగ్రహించినందుకై స్తోత్రములు తండ్రి. జరగబోయే ఈ కార్యక్రమం నాయన మీ చిత్తము ప్రకారంగా మీరు జరిగించినందుకై స్తోత్రములయ్యా. ఆయన రాజుకు ఇలాంటి ఆలోచన రావడము నాయన, మరి ఈ ఆలోచనని అందరూ బలపరచడము, ఈ కార్యక్రమం జరగడము చాలా ఆనందకరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన, మరి ఆర్థిక సహాయం లేకపోయినప్పటికీ నాయన ఆలోచన లేకుండా నాయన ప్రారంభించి ఈ పని పూర్తిగా జరగడానికి మీరు తోడుగా ఉండి నడిపించారు. మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి సహాయాన్ని మీరు చేసినందుకై స్తోత్రములయ్యా. నాయన, ఈ VBS కార్యక్రమము నాయన మీరు 3 రోజులు జయప్రదంగా జరిగించినందుకై మీకు స్తోత్రములు తండ్రి. నాయన, చిన్నపిల్లలను మీరు దీవించండి. ఆయా క్లాసులను బట్టి ప్రతి విధమైనటువంటి వారికి విద్యాభ్యాసమును నేర్పించి మంచి పాటలలోనూ మంచి అభ్యాసంలోనూ వారు తరబీదు పొందడానికి నాయన, ఇంకా జరగబోయే దినాలలో ఇది ఇంకా గంభీరంగా ఆత్మీయంగా ఎదుగుదలకు సూచనగా మీరు సహాయం చేయండి తండ్రి. పెద్దలను మీరు ఆలోచించి ఈ అనుమతి ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి మీరు సహాయం చేసినందుకై స్తోత్రములు తండ్రి. నాయన, మరి ఈ VBSకు
మరి సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వంట విషయంలో కానీ, పని చేసే విషయంలో కానీ, టీచర్ల విషయంలో కానీ మీ సహాయం అనుగ్రహించి మీరు తోడుగా ఉండి ప్రతి విధమైనటువంటి సమస్యను పరిష్కారం చేస్తూ మీరు ఆదరిస్తూ నడిపిస్తున్న మీకు మన ఆయన మేము ఏమి చెల్లించలేము తండ్రి. ఈ సాయంకాలము 3 రోజులు పూర్తి జరిగించారు, మీకు స్తోత్రములయ్యా. అందరికి సంతోషము సమాధానం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాలం ఈ కార్యక్రమం పూర్తి జరుగుతుండగా మీ సహాయం అనుగ్రహించండి. పిల్లలకు బహుమానాలు ఇచ్చి ఆయన ఆనందంగా సంతోషంగా వారు పాల్గొని మరి తిరిగి సంతోషంగా వెళ్ళినట్లు కృప చూపమని అన్నిట్లోనికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రేరేచకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభువా, జీవాధిపతి అయిన తండ్రి, జీవం గల దేవ, మరొకసారి ఈ సాయంత్రం వేళ నీ పాద సన్నిధిలో స్తుతిస్తున్నాం ప్రభువా. గత 3 దినాలుగా వివిఎస్ కార్యక్రమంలో మీరు తోడై ఉన్నారు. చిన్నపిల్లలకు తండ్రి వారి మధ్య ఉండి వారితో ప్రభువా మీ కృప కనికరాన్ని మీ దయను వారి చుట్టూ మీరు ఉంది ప్రభువా. ఈ కార్యక్రమంలో పిల్లలు అందరూ పాల్పొందే భాగ్యం దయచేసినందుకై స్తుతిస్తున్నాం ప్రభువా. మరి ఇది ఎంతో ఖర్చుతో కూడుకొని భారంతో ఉన్న ఈ కార్యక్రమంలో మీరు తోడై ఉన్నారు నాయనా తండ్రి. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఆటంకాలు లేకుండా అన్నీ సానుకూలంగా తండ్రి అనుకూలంగా జరిపించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాము. మరి ప్రభువా, ఈ కార్యక్రమం అంతట్లో జయకరంగా మీ నామానికి మహిమకరంగా జరిగించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అంతేకాదు ప్రభువా నాయనా, ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ కార్యక్రమంలో అనేకులు సహకరించి వారికి నాయన కలిగిన కొలిగిది వారు తండ్రి మీకు ఇచ్చిన విధానాన్ని బట్టి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మరి తండ్రి ప్రభువా, వంటల విషయంలో కూడా మీరు చేసిన మేళ్ళను బట్టి స్తుతిస్తున్నాము. వారికి దీవించి ఆశీర్వదించండి. మరి చిన్నపిల్లలు తండ్రి ప్రభువా, ఎలాంటి ఎండ తీవ్రత ఎండదెబ్బ లేకుండా వారిని తండ్రి మీ రెక్కల చాటున కాచి కాపాడినందుకై స్తుతిస్తున్నాము. అంతేకాదు ప్రభువా నాయన, మంచి పాటలతోనూ మంచి స్కిట్లతోనూ మంచి ప్రోగ్రామ్స్ ద్వారా తండ్రి పిల్లలను ఆకర్షించిన టీచర్స్ను దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేక చోట్ల వాడబడినట్లుగా మీ సహాయం దయచేయండి నాయన తండ్రి. వాలంటీర్స్ను కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి విషయంలో ప్రభువా తోడైండి నడిపిస్తూ మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకై స్తుతిస్తున్నాం ప్రభువా. సంఘ పెద్దలను, సేవకులను, పరిచారకులను, సంఘ సభ్యులందరినీ దీవించండి. అందరూ కలిసికట్టుగా మీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమం అంతట్లో నాయనా తండ్రి మీరు తోడైండి జరిపించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇలాంటి కార్యక్రమాలు అనేకం మా మందిరాల్లో జరుగునట్లుగా సహాయం దయచేయమని, మీ నామానికే మహిమకరంగా ఉండునట్లుగా సహాయం దయచేదురని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇమ్మానుయేలను వచ్చి ప్రార్థించాలి. ప్రార్థన చేస్తలే అక్కడ బెట్ట కూడా చేస్తే కదా. రాదురా బెట్ట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలనైనా కృపగల తండ్రి, దయగల దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. సాయంకాల సమయం మరొకసారి మీ పాద సన్నిధిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీ ప్రియకుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేము ప్రార్థించి ఆశించిన మేరకు ఈ 3 దినాలు తండ్రి మరి స్థానిక సంఘములో విబిఎస్ నైనా మరి ప్రభువా మీకు మహిమకరముగా జరిగించినందులకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి పాల్గొన్నటువంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. వారిలో విత్తబడిన ఈ వాక్యము ఫలించుటకు మీ కృప దయచేయమని మీ పాసంలో మొరపెట్టుచున్నాం. ప్రయాసపడిన సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని మీ పాసంలో మొరపెట్టుచున్నాం. వాలంటీర్స్ని అయితేనేమి,
మరి నాయనా తండ్రి మరి సహోదరులు అందరినీ ప్రభువా మరి ఎవరైతే సహకరించారో వారందరిని బట్టి కూడా నైనా మీ పాస్వర్లో మొరపెట్టుచుండగా వారికి నైనా మీరే మీ కృప దయచేసి తగిన ఫలము దయచేయమని మీ పాస్వర్లో మొరపెట్టుచున్నాం. రాజు గారు మరి ఎంతగానో ప్రయాసపడి తాను జరిగించిన ఈ పరిచయను బట్టి కూడా ఆయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సమయంలో మరి తండ్రి నైనా మరి మా సంఘమును మీరు ఈ విధముగా బలపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మీకే అనంతమైన ఘనత మహిమ ప్రభావములు కలిగించుకుందురని మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సేవకుడు సొల్మోన్ రాజన్న గారు వచ్చి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. అక్క